ఫుల్ క్రీజ్ కట్ ఎప్పుడు చేసినా మనం కన్సిలర్ పెట్టేది ఫుల్ ఫెయిర్ ఉండేటట్టే చూసుకోవాలి. ప్రైమర్ అదంతా నార్మలే కదా ఏంటంటే స్కిన్ టైప్ని బట్టి ఏం కాదు, ఇంకా ఫుల్ అంటే మరీ ఫుల్ ఫెయిర్ కాదు, కనిపించేటట్టు కాదు. వాళ్ళ స్కిన్ కంటే మినిమం ఒక డబల్ షేడ్. బ్లెండర్ లేదు, బ్లెండర్ బదులు ఇది యూజ్ చేసాము. ట్యాప్ చేసుకోండి, ఏమన్నా ట్యాపింగ్కి చేసుకోవచ్చు. ఇది నీకు బ్లెండర్ ఫీలింగ్ అండ్ లిక్విడ్ ఫౌండేషన్ అయితే బ్లెండ్ చేయవచ్చు కదా. ఆ బ్రషెస్ వేసుకోండి. ఈ బ్యాగ్లో ఉంది, షోల్డర్ బ్యాగ్, చీర ఉంది. సో ఫుల్ క్రీజ్ కట్లో మనం డైరెక్ట్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ టైం మనం డ్రా చేసేసుకున్న తర్వాత షేప్ తీసుకున్న తర్వాత కన్సిలర్ అప్లికేషన్. కొన్నిటికేమో డీ కట్, సి కట్, తర్వాత ఫుల్ క్రీజ్ కట్ మనము క్రీజ్ లైన్ తీసుకునేది ఉంటుంది. సో 2 టైప్స్ ఒక్కొక్కటి చెప్పేస్తాను. ఈ బ్రష్ మా దాంట్లో లేనట్టుంది నేను. ఉంది ఎగ్జాక్ట్ బోన్ కింద ఓకే. లిప్స్టిక్ బ్రష్ కదా అది? లేదు కాదు, అంటారు అంటే వాటర్ లైనర్ బ్లెండింగ్ బ్రష్. మీరు సీక్రెట్ బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ షేప్, మీకు ఇక్కడ షేప్ ఎక్కడి వరకు ఆపాలి అని మీకు ఒకవేళ తెలియకపోతే ఎగ్జాక్ట్ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి మనం ఇట్లా ప్లాస్టర్ వేసుకుంటే సరే, అప్పుడు మీకు ఎక్కడికి ఆపేయాలనేది ఒకటి ఐడియా వస్తుంది. ఐబ్రో దగ్గర. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్గా మనం పైన బ్లెండింగ్ ఎట్లా చేస్తాం అట్లనే. మీరు డ్రా చేసింది సీక్రెట్ లైనే కదా? అవునా, ఎగ్జాక్ట్ ఐ షేప్. సీక్రెట్ లైన్లో షేప్ డ్రా చేస్తాం. లేదా దీనికి? లేదు.
డి ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు. కొంచెం చెప్పగా ఫోన్ సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సంతోషం. ఆ షేడ్ పైన కొంచెం కవర్ చేస్తారు కదా, లైన్, ఎగ్జాక్ట్ లైన్. ఇప్పుడు మనము దీంట్లో ఈ షేప్లో మనము ఓన్లీ లూజ్ పిగ్మెంట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే క్లయింట్కి ఓన్లీ ఈ పిగ్మెంట్స్లో కావాలి అంటే ఎనీ షిమ్మర్ ఇదైనా పెట్టుకోవచ్చు ఈ షేప్లో. సో మనము ఫస్ట్ ఇది పెడదాము, దాంతో పైనుంచి ఇది పెడదాము లూజ్ పిగ్మెంట్ లైట్, లేదు డైరెక్ట్ ఇదే పెట్టమంటే అదే పెడదాము. క్లయింట్ పెట్టి పెట్టవచ్చు, అది ఇంకా హెవీ ఎఫెక్ట్స్ ఇస్తుంది మనకి. ఏది ఇది పెడితేనా సేమ్ కలర్. అండ్ ఇది ఏ కలర్ పెడితే ఆ కలర్ షిమ్మర్ పెట్టాలా, అట్లేం లేదా? గోల్డ్ అయినా పెట్టచ్చు? లేదు లేదు, ఏ కలర్ పెడితే ఆ కలరే పెట్టాలి. ప్లేట్స్ అవి సేమ్ ఇప్పుడు మనం ఇది షేప్ ఏదైతే పెట్టామో ఇట్లా నీట్గా మొత్తం ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గ్లూ పెట్టి పెట్టాను నార్మల్గా. గ్లూ పెట్టాలి. ఇది ఆల్రెడీ క్రీమ్ టెక్స్చర్ ఉంది కాబట్టి నేను పెట్టట్లేదు. ఇది ఆల్రెడీ ఫుల్ టెక్స్చర్ క్రీమీ ఉంది కదా, డ్రై అవ్వలేదు కదా. అవుతుందండి అట్లా. బ్లూ మ్యాండేట్ అని ఏం లేదా? లేదు లేదు, మ్యాండేటరీ. క్లయింట్కి అవసరమే, క్లయింట్కి లాంగ్ లాస్టింగ్ ఉండాలి కదా. ఇది ఇప్పుడు మనం వెంటనే క్లీన్ చేస్తాం. గ్లూ అంటే ఎట్లా పెడతాం? ఫస్ట్ సేమ్ ఇప్పుడు క్రీజ్ లైన్ పెట్టాక సేమ్ క్రీజ్ లైన్లోనే గ్లూ అప్లై చేసి తర్వాత అది ఏ గ్లూ అంటారు? ఐ షాడో గ్లూమా. ఇఫెక్ట్ ఏదైనా కలర్ కావాలంటే కలర్ మనము ఇప్పుడు ఐ షాడో ప్యాలెట్ నుంచి ఏదైనా వేరే కలర్ పెట్టేసి మళ్ళీ గ్లూ పెట్టేసి అది పెట్టేసి మళ్ళీ పెట్టాలి. కాకపోతే అప్పుడు ఇంత హెవీగా పట్టుకో ప్లేస్. ఓకే, అప్పుడు ఐ షేడ్ వేస్తే తక్కువ ఫ్లెక్స్ పడతాయి. ఇదేంటి రిసెప్షన్ కూడా ఓవర్ ఏమో ఉంటుంది అది. ఎక్కువ ఫ్యాషన్ షూట్స్లో వేసుకుంటారు. నార్త్ బ్రైడ్స్ అయితే మనకి లాంగ్ ఫ్రాక్స్, సంగీత్ ఆ టైంలో వేసుకుంటారు. క్రిస్టియన్ కూడా వేసుకుంటారు కదా? అస్సలు వేసుకోరు. క్రిస్టియన్స్లో అసలు మేకపే వాళ్ళు వేసుకోరు. చాలా న్యూడ్ మేకప్ అంటే క్రిస్టియన్స్కి. అట్లీస్ట్ 5 ఒకటే గ్రాండ్ లేదు, అస్సలు వేసుకోరు. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local boys here.
ఇప్పుడు మీరు క్లయింట్కి ఏ కలర్ అని, ఇప్పుడు నేను సిల్వర్ ఇచ్చాను కదా, మీరు వాళ్ళ డ్రెస్ కలర్ గ్రీన్, ఆరెంజ్, పింక్ ఏది ఉన్నా అది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లైనర్ వేసేది యాక్చువల్లీ మల్టీ కలర్ లాగా ఉంది. షైన్ అవుతుంది సిల్వర్, సేమ్ ఆరెంజ్ అది. ఇప్పుడు కాకపోతే సిల్వర్ కనిపిస్తుంది కదా, అట్లా నీకు ఆరెంజ్ అట్లా వస్తుంది. మల్టీ కలర్ బట్ ఆరెంజ్. ఇది వేసినాక లైనరా? లేదు, నార్మల్గా ఆరెంజ్ ఎట్లుంటుంది అంటే దీని మీద నుంచే చూపిస్తున్నాను. ఆరెంజే కానీ మల్టీ కలర్ షైన్. అవును, లైనర్ ఎట్లా దీనికి? నువ్వు అన్నావు కదా నిన్న పింక్, అది ట్రిపుల్ లైనర్. ఓకే ఓకే. లాస్ట్ వర్క్ వింగ్ ఇచ్చి మధ్యలో మనం వైట్. జల్లెడని మనకి ఇమీడియట్గా ఆరిపోతుంది. డ్రై అయిపోతుంది అంటే బ్రాండ్ని బట్టి. హెచ్డీ వన్కు పెడుతుంటేనే డ్రై అయిపోతాయి, కొన్ని అయితే పెట్టినాక డ్రై అవుతాయి. మీరు పెట్టేది లారియల్ పెడుతున్నాను. వీటిని ఏమంటారు వీళ్ళు? ఇది లూజ్ పిగ్మెంట్స్. ఐస్ ఓపెన్. హెచ్డి అయితే ఏ బ్రాండ్ వాడతారు? హెచ్డి అయితే మేకప్ ఫర్ ఎవరు మోస్ట్లీ వేయించుకోరు, ఎవరో ఒకరు కానీ అడగరు. సేమ్ ఇప్పుడు మనం కన్సిలర్ అప్లై చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మనం పైన ఏది పెట్టుకున్నాం ఐ షాడో అది, లేదంటే వేరే ఎనీ కలర్, మల్టీ కలర్ అయితే వేరే కలర్ పైన వేసుకోవచ్చు. ఇది న్యూడే తీసుకోవాలా దీనికి? అంటే ఈ కలర్ ఇప్పుడు మీరు కింద అప్లై చేస్తున్నారు కదా, పైన కట్కి కూడా చేశారు కదా, క్లోజ్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మీరు తీసుకునే కలర్ వీనా, అది కలర్ ఎట్లా డిసైడ్ చేయాలి? ఇప్పుడు క్లయింట్కి గ్రీన్ కావాలనుకో గ్రీన్, ఒకవేళ సిల్వర్ డ్రెస్ ఉందనుకో సిల్వర్, ఇట్లా న్యూడ్. సో కలర్ని బట్టి క్లయింట్కి మొత్తం గ్రీన్ అవుట్ఫిట్, బ్లూ అవుట్ఫిట్ ఉందనుకో మనం తీసుకునేది ఫస్ట్ బ్లూ కానీ గ్రీన్ కానీ తీసేసుకోవాలి. కింద ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కాదు, ఈ లైన్ ఏదైతే మనం ఫస్ట్ తీసుకున్నామో అది వేయాలి, అక్కడ వేసింది కింద కూడా వేయాలి. కింద కూడా అది వేయొచ్చు. వేయచ్చు. సేమ్ బ్లెండింగ్, జస్ట్ లైట్గా. అది దీనికి జస్ట్ ఇక్కడ షిమ్మర్ గ్లో అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడే ఉండేది బాటిల్ బ్లూ అవినా లైన్ తెల్లైనా క్లోజ్. ఫస్ట్ మీకు స్టార్టింగ్ అయితే ఇది
లైన్. మనం ఈ లైనర్ వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి షేప్ కావాలో అక్కడి నుంచి నెక్స్ట్ ఫిల్. ఇంకా షార్ప్ కావాలంటే ఇంకా షార్ప్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇంకా స్ట్రోక్ ఇవ్వాలంటే బయటికి దీని సమానంగా. ఓపెన్ ఓపెన్ వైట్ పెట్టినా కూడా బాగానే కనిపిస్తుంది కదా. వైట్ కూడా. వైట్ ఎందుకు, చిన్న ఐస్కి వైట్ పెడతాం మనం. ఈ జెల్ లైనర్ కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి అవి. వైట్ బ్లాక్ దొరుకుతాయి. బ్లూ ఇట్లా కూడా పెడతారు. బ్లూ నార్మల్ పెడతారు. మిక్స్ చేసుకుంటాం మనం ఐ షాడో ప్యాలెట్లో. స్మచ్ చేస్తారు కదా అవి. ఇప్పుడు మనం ఇక్కడ కింద నుంచి ఏదైతే లైన్ పెట్టుకుంటున్నామో దీన్ని స్ట్రైట్గా మనం ఇక్కడ స్ట్రైట్ ఇచ్చినప్పుడు నీకు ఇక్కడ కూడా స్ట్రైట్ కావాలంటే కర్వ్ ఇవ్వకుండా స్ట్రైట్ తీసుకోవచ్చు. అప్వర్డ్. ప్రోడక్ట్ ఎందుకు కొంచెం అంటే ఎక్కువైతే తీయలేము, కింద రెడ్ అయిపోతుంది. సో నీకు అవసరం ఉన్నంతనే తీసుకోవాలి. దీన్ని ఏమంటారు మ్యామ్? ట్రిపుల్ లైన్. అంటే వాటర్ లైన్ కూడా నీకు కర్వ్ సేమ్ డైమండ్ షేప్ వింగ్ వస్తుంది, పైన కూడా డైమండ్ షేప్ వింగ్ వస్తుంది. ఒకవేళ నీకు ఇక్కడ ఇది స్ట్రైట్ పైకే రావాలనుకో, అప్పుడు ఇది కూడా నువ్వు డైరెక్ట్ స్ట్రైట్ ఒకటే లైన్ డ్రా చేయాలి. మనం పైన ఎప్పుడైతే కర్వ్ తీసుకుంటామో కింద కూడా కర్వే తీసుకోవాలి, అప్పుడే నీకు స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని మధ్యలో మనము మళ్ళీ వైట్ లైనర్ వేసుకోవచ్చు. వైట్ జెల్ లైనర్ కానీ బ్లూ కానీ ఏదైనా సరే ఈ మధ్యలో నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకోవచ్చు. అప్పుడు నీకు ఇంకా ఎన్ని కనిపిస్తాయి? 1 2 3 4 5 లైన్స్ కనిపిస్తాయి. ఒకవేళ నీకు ఈ 2 లైన్సే కావాలి అనుకో, ఇది ఒకటే లైన్ నువ్వు డ్రా ఇచ్చేసుకొని మళ్ళీ కింద నుంచి ఒక లైన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే దీనికి నువ్వు ఇక్కడ ఇచ్చినప్పుడు ఐస్ కొంచెం పెద్దగా టైట్గా ఫిట్టింగ్ ఉండాలి. ఇదంతా కొంచెం లూజ్గా ఉందనుకో, స్కిన్ లిడ్ చాలా లూజ్గా ఉంటుంది మనకి. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఈ ఐ షాడోస్ వేయలేవు.
నువ్వు ఎంత వేసినా మనం ఏదైతే లైన్ డ్రా చేస్తామో అది ఎక్కువ తక్కువనే కనిపిస్తుంది. స్కిన్ అనేది టైట్గా ఉండాలి, మోస్ట్లీ టీనేజర్స్ మోడల్స్. దీనికి వింగ్ ల్యాషెస్ పెట్టాలి. ల్యాషెస్ కూడా కర్వ్ ల్యాషెస్ ఉంటాయి కదా, అవి పెట్టాలి. లెన్స్ కంపల్సరీ. లాషెస్ లైనర్ పెట్టిన తర్వాత పెట్టాలి కదా. ఓపెన్ చేయవారు ఇప్పుడు నీకు అర్థమైందా? గ్లూ పెట్టకపోతే మనకి ఫాలో అవుతుంటాయి, గ్లూ పెడితే కరెక్ట్గా స్టిక్ అవుతాయి. ఇప్పుడు పిగ్మెంట్ పెట్టామనుకో, పిగ్మెంట్ పెట్టినా కూడా పైనుంచి మళ్ళీ నువ్వు గ్లూ పెట్టిన తర్వాతనే లూజ్ గ్లిటర్ పెట్టాలి. పిగ్మెంట్ నుంచి డైరెక్ట్ పెట్టడానికి ఉండదు, ఎందుకంటే అది స్టిక్ అవ్వదు.